మాకు ఈ అన్నం సరిపోతలే, పక్కన అన్నం కూడా దించుకొని ఇంకెక్కువ తినాలని ఆశతోని మేము ఆ ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్ముకొని ఓట్లు వేయడం జరిగింది. అయితే ఓట్లు వేసినాం, బాగానే ఉంది. వచ్చిండు డిసెంబర్ 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. గద్దె ఎక్కగానే ఎట్లా గెలిపి ఎమ్మడే రుణమాఫీ చేస్తారు 2 లక్షలు అన్నాడు. ఫస్ట్ సంతకం అదే అని ఇప్పుడు అది ఇవ్వాలి. దానికి ఒక 2 వాయిదాలు పోయినాయి. 2 వాయిదాలు పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 1,00,000 అంటాడు, 1,50,000 అంటాడు, 2 లక్షలు అంటాడు. ఇప్పుడు 1,00,000 వరకు అందరికి చేసిండా? 1,00,000 వరకు కూడా అందరికీ రుణమాఫీ కాలే. నువ్వు ఇచ్చిన నిధులు మొత్తం దాంట్లో ఒక 30% అంతే. 30% చాలా మంది రైతులు కూడా ఇప్పుడు 1,00,000 వరకు 30% చేసినావు, 1,50,000 30% చేసినావు, 2 లక్షలు 30% చేసి ఇప్పుడు చాలా మంది జనాలు ఇప్పుడు పోయినసారి ఏముంటే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. 1,00,000 రూపాయలు రుణమాఫీ డైరెక్ట్ అకౌంట్లో